ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం వెళ్ళే ప్రతి ఒక్క స్థలాన్ని దేవుడు దీవించాలి అని అంటే, ప్రతి ఒక్క ప్రదేశాన్ని దేవుడు దీవించాలి అని అంటే, మనము దేవుని వాక్యానుసారంగా మనం మొదటిగా బ్రతకాలండి. ఈ లోకంలో చూసుకున్నప్పుడు అనేకమైన మనుషులు వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ నాశనం అయిపోతూ ఉన్నాయి. మనతో దేవుడు వస్తే ఆశీర్వాదాలే ఉంటాయి, సాతాను వస్తే శాపాలే ఉంటాయి. మనము ఇతరులని ఆశీర్వదించే బిడలుగా ఉన్నామా, ఇతరులని శపించేటువంటి బిడలుగా ఉన్నామా అని మనల్ని మనం ఆత్మ పరీక్షను చేసుకోవాలండి. ఇతరులు మనకి కీడు చేసినా మనల్ని దీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి కీడు చేయకపోయినా కొంతమందిని చూసుకున్నప్పుడు నోటికి వచ్చినట్లు తిట్టుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఎంత తిట్టుకున్నా దేవుడు చూస్తున్నాడు. ఆ తిట్లన్నీ తిట్టినటువంటి వారికి శాపాలుగా మారుతాయి. ఎవరినైతే తిట్టారో ఆ మాటలు పడ్డటువంటి వారికి దీవెనలుగా దేవుడు మార్చి కొమ్మనిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఈ లోకంలో మనల్ని తిడితే మనము వినకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము వింటూ ఉన్నాడు. దేవుడు సమస్తం ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి ఏది మరుగు కాలేదు, ఆయన చెవు మందం కాలేదు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏమంటే మనం ఏమైతే మాట్లాడుతున్నామో దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడికి ఖచ్చితంగా మన ముందు లైవ్ వెళ్తూ ఉంటుంది. అక్కడ అబద్ధాలు ఆడలేము, లేదా డబ్బు ఇచ్చి తప్పించుకోలేము, ఏమి చేయలేము. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు మనం వెళ్ళిన ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారయ్యా. మీ సేవలో మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నారు. అయితే మేము ఈ లోకంలో పాపంలో ఉన్నామా, ఉచ్చులో ఉన్నామా, నీచమైన బ్రతుకులో ఉన్నామా, ఆయాసకరమైన బ్రతుకులో ఉన్నామా అని మమ్మల్ని మేము ఆత్మ పరీక్షను చేసుకోవాలయ్యా. ఈ లోకంలోనయ్యా మేము ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని సేవకులైన మేము వెళ్తుండగా ఆ ప్రదేశంలో శాంతి లేకుండా శాంతిని దయచేయండి, సమాధానం లేకుండా సమాధానం దయచేయండి. మీరు మాలో ఉన్నారు కాబట్టి, మీరు మాతో వస్తున్నారు కాబట్టి, మీరున్న ప్రదేశము ఆశీర్వాదమైన ప్రదేశంగా మార్చమని అడుగుచిన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము ఇతరులను ఆశీర్వదించే బిడలుగా మా మనసును చేయమని, ఇతరులు మమ్మల్ని శపించినా కూడా క్షమించే మనసును మాకు దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి రుణం తలిచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.